హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రో పెడుతున్నటువంటి హై టెన్షన్ ఎలాగ ఉందో మనందరికీ తెలిసిందే. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చివేస్తూ జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తుంది హైడ్రా. అయితే హైడ్రా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాల కారణంగా ఇప్పటికే ఎన్కన్వెన్షన్ లాంటి కట్టడాలు, మిగతా చాలా అక్రమ కట్టడాలన్నీ కూడా నేలమట్టం చేసినటువంటి సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇప్పుడు పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో. ఈ నేపథ్యంలో హైడ్రా ఇచ్చినటువంటి ఒక ఎఫెక్ట్ తోటి ఇప్పుడు పూర్తిగా రిజిస్ట్రేషన్లన్నీ కూడా పూర్తిగా ఢమాలైపోయాయి. అంతేకాదు హైదరాబాద్లో కొత్తగా కన్స్ట్రక్షన్ అయినటువంటి ఏదైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో దాంట్లో కొనుగోలు చేసేందుకు కూడా కస్టమర్స్ కొంత ఆగి ఆలోచించి ముందడుగు వేసేటువంటి పరిస్థితి నెలకొంది. భారీగా కొనుగోళ్లు కూడా అపార్ట్మెంట్స్లో పడిపోయినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే బిల్డర్స్ అందరూ కూడా ఆ అపార్ట్మెంట్స్ని ఏ చెరువు ప్రాంతాల్లో లేకపోతే బఫర్ జోన్లోనో నిర్మించినటువంటి విషయం కొనుగోలు చేసేటువంటి కస్టమర్లకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఆ కొనుగోలును కూడా చాలామంది ఆపేశారు ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని అపార్ట్మెంట్స్లో. అంతేకాకుండా ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చినారో వారు కూడా వెనక్కి తీసుకుంటున్నారట చాలామంది. ఈ నేపథ్యంలో మరొక అంశం హైడ్రా ఎఫెక్ట్తో రిజిస్ట్రేషన్లో డమాల్ అనేటువంటి ఒక వార్తని ఈరోజు మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. జిహెచ్ఎంసీ పరిధిలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు. జూలైతో పోలిస్తే ఆగస్టులో 320 కోట్లు పడిపోయిన ఆదాయం. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతల ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పైన ప్రభావం చూపుతుందా? గత నెలలో భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయా? ఈ ప్రశ్నలకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు అవునని చెబుతున్నాయి. జూలైతో పోలిస్తే ఆగస్టులో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. జిహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, సంగారెడ్డి జిల్లాలలో జూలైలో 58,600 దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరగగా ఆగస్టులో 41,120 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే సుమారుగా 17,000కు పైగా రిజిస్ట్రేషన్లు తగ్గుదల కనిపించింది జూలైతో పోలిస్తే ఆగస్టులో. సో జూలైలో రిజిస్ట్రేషన్ శాఖకు 1,105 కోట్ల ఆదాయం రాగా ఆగస్టులో రాబడి 320 కోట్లే. సో దీంట్లో కూడా చూడండి ఎంత తేడా ఉందో. 1,100 కోట్లు ఎక్కడ, 320 కోట్లు ఎక్కడ. సో అలాగే నగరంలోని వివిధ ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు, లేఅవుట్లలోని విల్లాలు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనాలనుకునేటువంటి వారు కూడా తాము కొనేటువంటి ఆస్తి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. మధ్యవర్తుల మాటలు నమ్మి ప్రాపర్టీ కొంటే చివరకు హైడ్రా కూల్చివేస్తుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లి విచారించినా అక్కడ అధికారులు ఇచ్చే సమాచారం పైన సందేహాలను కూడా వ్యక్తం చేస్తూ ఆస్తుల కొనుగోళ్లకు వెనకజ వేస్తున్నారు. ఇప్పటికే అన్ని అనుమతులు తీసుకొని నిర్మించి ఏలుగా ఉంటున్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేస్తుండటంతో జిహెచ్ఎంసీ పరిధిలోని విల్లాలు, ఫ్లాట్లను కొనేందుకు ప్రజలు వెనకంజ వేస్తున్నారని బిల్డర్లు చెబుతున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పట్టికలో ఇచ్చినటువంటి కొనుగోలుకు సంబంధించి రంగారెడ్డి పరిధిలో జూలైలో 510 కోట్ల ఆదాయం వస్తే ఆగస్టులో 335. హైదరాబాద్ వ్యాప్తంగా 175 కోట్లు అక్కడ వస్తే ఇక్కడ 135 ఆగస్టులో. మేడ్చల్, మల్కజ్గిరిలో 280 కోట్లు జూలైలో వస్తే 230 కోట్లు ఆగస్టులో. సంగారెడ్డిలో 140 కోట్లు జూలైలో వస్తే 85 కోట్లు ఆగస్టులో రావడం జరిగింది. ఇట్లా ఓవరాల్గా ఈ హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమంతో కొంత ఆలోచన ధోరణి అయితే కొనుగోలుదారులకైతే కనిపించింది. ఎందుకంటే అక్రమంగా రిజిస్ట్రేషన్లు, అక్రమంగా అనుమతులు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలిసినా కూడా ఇప్పుడు హైడ్రా కూల్చివేతల సందర్భంగా చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం అదే. గతంలో అధికారులు అక్రమంగా పర్మిషన్లు ఇవ్వడం, అది కొనుక్కున్న తర్వాత సంవత్సరాల కొద్దీ, దశాబ్దాల కొద్దీ ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా అది అక్రమంగా అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్ అని తెలుసుకోలేకపోవడం. తాజాగా ఇప్పుడు అసలు ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడున్నటువంటి హైడ్రా మొత్తం దాని జాతకమంతా తీస్తూ ఏది అక్రమం, ఏది సక్రమం అనేటువంటి వివరాలు వెల్లడిస్తుండటంతో ఇప్పుడు అందరూ కూడా షాకు గురవుతున్నారు యజమానులు. అయితే అందుకే ఎవరైతే ఇట్లా అప్పుడున్నటువంటి పరిస్థితులకు, రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గా లేకుంటే డబ్బులకు తలగ్గా ఏం చేశారో తెలియదు కానీ అప్పుడు అధికారులు ఎవరైతే ఇలా పర్మిషన్లు ఇచ్చి వారు కట్టుకోవడానికి, సామాన్య ప్రజలకు అనుమతులు ఇచ్చి వారు కట్టుకోవడానికి పర్మిషన్లు అన్ని రకాల ఎన్ఓసీలు ఇచ్చారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటే ఇప్పుడు హైడ్రా దూసుకు వెళ్తుంది. వారిపైన కూడా కేసులు పెడుతుంది. చాలామంది పెద్ద అధికారుల పైన కూడా కేసులు పెడుతుంది. సో అందుకే ఇప్పుడు ఆ హైడ్రా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్పీడ్గా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీంతో చాలామంది మద్దతు కూడా లభిస్తుంది. ఇప్పుడున్నటువంటి వరదలు వచ్చినటువంటి సందర్భంలో హైడ్రా యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు చాలామంది కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు లాంటి వ్యక్తి కూడా హైడ్రా యొక్క ఆవశ్యకత ఏంటంటూ కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఒకవైపు హైడ్రా దూకుడు కొనసాగిస్తుండగా కొనుగోలు, అమ్మకాలకు సంబంధించినటువంటి అదైతే హైదరాబాద్లో ప్రస్తుతానికి
ఈ రకమైనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అపార్ట్మెంట్లో, విల్లాల్లో ఎక్కడైనా కొనుగోలు చేయాలనుకునేటువంటి వ్యక్తులందరూ కూడా ఆచితూచి అడగాల్సిన అవసరం ఉంది. అలా చేయాలి కూడా. ప్రస్తుతానికి ఏదైనా కొనుగోలు చేసేటువంటి వ్యక్తి ఎక్కడైనా అపార్ట్మెంట్లో కానీ, విల్లాలో కానీ దాన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేటువంటి వివరాలను బిల్డర్ చెప్పింది కాకుండా బయటి సోర్సులతో తెలుసుకొని ముందుకు వెళ్ళి కొనుగోలు చేస్తేనే బెటర్. ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా కూడా తొందరపడి కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే ఆలోచనతోనే చాలామంది కస్టమర్లు కూడా కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు స్తబ్దుగా ఉన్నారు. దాంతో పూర్తిగా రిజిస్ట్రేషన్లు పడిపోయాయి, కొనుగోలు కూడా పడిపోయాయి. సో ఏదేమైనా కొద్ది రోజుల వరకు ఇది ఉంటుంది. తర్వాత హైడ్రా పూర్తిగా ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా యాజ్ ఇట్ ఈస్గా ఆ కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి ప్రస్తుతం అయితే హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.